స్థిరపరచినది వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు ఏ జన్మదు ఈ బంధము నిలిచే కడవరకు వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళ జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలు జ్ఞాన స్నానం నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవనం పొందబోచున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసం నందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవం నందు దినదినాభివృద్ధి చెందుదురుగాక. కావున విశ్వాసంతో మీరు ఈ బాధ్యతను నిర్వహించదలిచిన జ్ఞానస్నానం నందు మీరు ఇచ్చిన వాగ్దానంను స్మరింపుడు. ఇప్పుడు దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పెద్దైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి
పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపములను మన్నింపును, శరీరము యొక్క ఉత్థానమును, నిత్య జీవను విశ్వసించున్నారా? క్రీస్తునాథుయందు ఇదే మన విశ్వాసము, ఇదియే తిరుసభ విశ్వాసము. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసంలో వంశీ, అనుష జ్ఞానస్నానం పొందుటకు మీరు సమ్మతించున్నారా? సమ్మతించున్నాను. వంశీ, ఒకవేళ నీకు జ్ఞానస్నానం ఇవ్వకపోతే నేను నీకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. అనుష, నేను నీకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. మీరు నూతన సృష్టి క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రిక అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మూలంగా ఉంచుకొనడు. ఏకైక కుమారుని క్రీస్తు ద్వారా సంతోషపరుచున్నారు. ఎట్లనా వారి బిడ్డలకు నిత్య జీవం లభించునని నమ్మిక కలిగి ఉన్నది. ఈ తల్లులను దేవుడు ఆశీర్వదించుగాక. తమ సంతానముకై ఇప్పుడు దేవుని యొక్క కృతజ్ఞత చెల్లించుచు వీరు తమ బిడ్డలతో కలిసి ఎల్లప్పుడూ వారికి దేవుని సంకల్పం ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం, ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి, దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా. ఏకాంతంగా ఉండటం అంటే అందరూ ఉన్నప్పుడు తాను కొంత సమయాన్ని ప్రత్యేకంగా ఒంటరిగా గడపాలి. అందుకే క్రీస్తు ప్రభు కూడా వేకువన లేచి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయారు. ఈ ఒంటరితనాన్ని, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే, నరుడిని దేవుడు సృష్టించిన తర్వాత తనకు సాటి అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారేమో, నేను లేనప్పుడు అతని బాధలు పంచుకునేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారేమో అని చెప్పి తాను సృష్టించినటువంటి జీవులన్నిటినీ కూడా తీసుకుని వచ్చినప్పటికీ కూడా అతనికి సాటి ఎవరు కూడా రాలేదు. అప్పుడు దేవుడు యావే ప్రభువు నరుడు గాఢ నిద్రపోఉన్నట్లు చేసి తన ఒంటరితనాన్ని పోగొట్టే విధంగా ప్రకటముకను ఒక దానిని తీసి స్త్రీగా రూపొందించి మరలా ఐక్యం చేస్తూ ఉన్నారు. చాలామంది ఇప్పటికీ కూడా ఒంటరితనంలోనే జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉంటారు. వివాహమైన కుటుంబం ఉన్న ఎవరితో కలవకుండా ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. పెరుగుతుందో పెండ ఎలా రూపురేఖలు దిద్దుకుంటుంది అనేక. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట, తల్లి బిడ్డల బంధమేమో కత్తిరించి వేరు చేస్తాం, భార్యాభర్తల బంధమేమో ఈ ఒక గ్రామంలో సృష్టింపచేసి ఆ స్త్రీకి మరణ తనతో ఐక్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఒకటి కాబోతూ ఉన్నటువంటి వంశీ మరియు అనుష జీవితాంత వరకు ఐక్యంగా అన్యోన్యంగా ఉండాలని దేవుడు వారికి బిడ్డను ప్రసాదించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్పంచుకునే ముందు మనం చేసిన తప్పిదాలను పాపాలను క్షమించమని కళ్ళు మూసుకొని పాపమని ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. మహిమా
మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలు ఆలకింపము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వంశీ అనూషాల వివాహమును కనికరముతో స్థిరపరచము. నీవు సంకల్పించు నీ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనములు ఏ పేరు పెట్టెనో తెలుసుకొనగోరి వారినన్నింటినీ అతని వద్దకు కొని వచ్చెను. వాటికి నరుడు పెట్టిన పేర్లు అట్లే నిలిచిపోయినవి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులైండు. భార్యలారా, ప్రభువులకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీసభ యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ క్రీస్తులకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకు ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించుకున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలేను. పరిశుద్ధ గ్రంథ వచనములు 1 నుండి 11 వరకు. 2 దినములు గడిచిన పిదప గలిలియాలోని కానా పల్లెలో ఒక పెండ్లి. మీరు ఇప్పుడు విందు పెద్ద వద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయి విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చేనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనాను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చెను. అందరూ మత్తుగా తాగిన పిమ్మట తక్కువ రసపు రసమును ఇచ్చెను. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఇచ్చితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలియాలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఈ మధ్యలో ఏమో డిస్టర్బెన్స్ ఉండదు. కూర్చొని తీసుకోండి, కూర్చొని తీసుకోండి, కూర్చోండి, తీసుకోండి. క్రీస్తు ప్రభువునందు పవిత్రమైనటువంటి పూజ్య గురువులు మరియు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా ఈరోజు మనం అందరము కూడా ఎంతో సంతోషముతో వంశీ మరియు అనూష కోసమై ప్రార్థన చేయడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చాం.
ఈ సందర్భముగా ఆ దయగల దేవుడు నేతల వారి కుటుంబాన్ని, అలాగే దేవుడు తన బాధ్యత ఏంటి అని చెప్పి కాసేపు ధ్యానం చేద్దాం. ఉపోద్ఘాతములో పూజ ప్రారంభములో మన సుమనరాజు ఫాదర్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి మనము మన ధ్యానాంశాన్ని ప్రారంభిద్దాం. దేవుని యొక్క బాధ్యత ఏంటా బాధ్యత? ఒక్కసారి చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనములో, దేవుడు అయిన యావే నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు, అతనికి తోడు నీడ అగు స్త్రీని సృష్టిస్తాను అని చెప్పి ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి. మీ దగ్గరికి వచ్చి ఉన్నారు క్రీస్తునాథుడు మీ ప్రేమను హేళనముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞాన స్నానము ద్వారా వారి ఇదివరకే మేము పవిత్రపరచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానమానము ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములను వసగుచున్నారు. మీరు వివాహ బంధమనందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశములు తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘము ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. వంశీ, మీరు ఎట్టు నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాడుటకు వచ్చి ఉన్నారా? జీవితకాలం అంతయు ఒకరిని ఒకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహ పంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతులు చేయవేసి మీ సమ్మతమును వెల్లడించండి. మీరు పక్కన సార్. అనుషాను నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుతాను. అనుష అను నేను వంశీ అని నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను మీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించగలను. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి ఏలిన వారు దయతో దానిని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరపకుండునుగాక. క్లోజప్ తీసుకో. ప్రేమ సర్వేశ్వర ప్రేమ ఐక్యములకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తారిని ఆశీర్వదించండి. దీని వసకి వరుడు స్వీకరించి వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనొచ్చు, ఒకరిని ఒకరు గౌరవించుకొనొచ్చు, క్రీస్తునాథుని సమాధానవంతులు జీవించుగాక. పితా పుత్ర పవిత్రాత్మ. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు
అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. నీ ప్రేమ బంధమునకు నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండను గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడును గాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచం అంతముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్థానములో వారు పొందు నూతన జననము ద్వారా స్త్రీ సభాభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరంతరము నీ స్తుతులను పాడుచున్నారు. వారితో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి. ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారవేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దివ్యలోకాల ఆరాధన, దైవమనుజుల ఆరాధన, శ్రీమదసుర ఆరాధన. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాజరావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. స్త్రీ పురుషులుగా చేసింది సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పమును వ్యక్తం చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధములందు ఐక్యపరచరి. ఈ వివాహ బంధము మీరు పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతలైనా 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 వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ మగునాత్మ, వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? జనక కుమారాత్మలను నేకదేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా?
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే అనువాదాల ఆకాశం అన్నిటినీ కలిపేలా చిరునవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా కన్నా ప్రేమ దాచలేగా కన్నా ప్రేమ దాచలేగా తన మాటల్నే దాచింది ఓ హృదయం ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం నిన్నని మరిచే వరమే ఉంది కదా రేపటి అడుగే నేటికి వారధిగా చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అప్పైనున్న తారల్లో దూరాలే అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా Hey!
ఎవ్వరిని జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మేసా, జతగా నాతో నిన్నే చూసా, నీతో నన్నే చూసా, తను నీకు వదిలేసా. పైలో కల్లో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే విడిపోదే. నువ్వు వాన జల్లంట, నువ్వు వాన జల్లంట, నీలోనే ఈ ప్రేమ ఈ రాగం ఈ రాగం, తను కంటి వాపంట, నువ్వు కంటి రప్పంట, విడదీయలేమంట ఎవరం ఎవరం. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, నీ కళ్ళల్లో చూసా, నూరేళ్ళ మన ఆశ. జతగా నాతో నిన్నే చూసా, నా తోడల్నే చూసా, నీ వెంట అడుగేసా. తీయనైన చీకటిని తలుచుకునే వేకువలు, హాయి వల్లే తీగలతో వేచి ఉన్న వాకిలులు. నింగి నేల గాలి నీరు నిప్పు అన్ని అవిగో స్వాగతమన్నాయి. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, నీ కళ్ళల్లో చూసా, నూరేళ్ళ మన ఆశ. జతగా నాతో నిన్నే చూసా, నా తోడల్ని చూసా, నీ వెంట అడుగేసా. పైలో కౌలో వాడు ఎప్పుడో ముడి వేశాడు, విడిపోదే విడిపోదే. నువ్వు వాన జల్లంట, నువ్వు వాన జల్లంట, నీలోనే ఈ ప్రేమ ఈ రాగం ఈ రాగం, తను కంటి వాపంట, నువ్వు కంటి రప్పంట, విడదీయలేమంట ఎవరం ఎవరం. ప్రేమ జగం విడుచు క్షణం, పెళ్ళి అనుకుంటే పెళ్ళి యుగమే ముగిసేది మరణంతోనే. హే పిపిడుం డుమ్మోతే మోగే కళ్యాణమే, హే వారు వీరు అంతా కూడే వైభోగమే, హే ఆటపాట సంగీతాలు ఆనందమే, హే మేఘాలలో వేసేసాము పందిరి. జరి అంచు చీరా అవజ్రాల మాల, అపూల జడేరా బుగ్గల్లో చుకేరా, ఈ హల్దీల వేళ మెహందీల మేళ, అహో వంటకాల ఫోటోషూట్ గోలా, భలే జంటలే ఇన్నేళ్ళకే కలిసింది లేరా, ఇలా ఒక్కటే ఈ బంధమే రాసుంది లేరా. హే పిపిడుం డుమ్మోతే మోగే కళ్యాణమే, హే వారు వీరు అంతా కూడే వైభోగమే, హే ఆటపాట సంగీతాలు ఆనందమే, హే పోటా పోటీ అంతా చేసే అల్లరే.
ఈ వరుడిక దొరికిన తరుణమే కలే నేరుగా ఇలా చేరగా అలా కారలే దిగొచ్చాయిగా భలే జంటలే ఇన్నేళ్ళకే కలిసిందిలేరా ఇలా ఒక్కటై ఈ బంధమే రాసుందిలేరా హెపీ పిడుండు మోతే మోగే కళ్యాణమే వారు వీరు అంతా కూడా వైభోగమే ఏ అడ్డపాట సంగీతాలు ఆనందమే ఏ పోట పోటీ అంత చేసే అల్లరే హ్యాపీ పిడుండు మోతే మోగే కళ్యాణమే ఏ వారు వీరు అంతా కూడా వైభోగమే ముల్లోకాలే చూసేలా దీవించేలా ఈ వేళ హ్యాపీ పిడుండు మోతే మోగే కళ్యాణమే ఆడాలిలే పాడాలే ఊగాలిలే తూగాలే ఆడాలిలే పాడాలే రాగాలిలా సాగాలే ఆడాలిలే పాడాలే ఆనందమే పొందాలే కళ్యాణమే వైభోగమే సంతోషమే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టు తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే ఎన్న పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party.